చెప్పచ్చు. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే మంతని నియోజకవర్గంలో మరి ఇసుక అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతా ఉన్నది. ఇక్కడ ఒకవైపు మలహర్ మండల్ నుంచి, మరోవైపు ఓడేడ్ నుంచి, ఇటు సిరిపురం నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నది. మలహర్ మండలంలో లారీలను సీజ్ చేసిండ్రు. అదేవిధంగా సిరిపురం వద్ద మరి అక్కడ ట్రాక్టర్లను పోక్లైన్లు సీజ్ చేసిర్రు. మరి నిన్న ఒడేళ్ళలో ముత్తారం మండలం ఒడేళ్ళలో మరి లారీలను పట్టుకున్న పరిస్థితి. 3 ఇసుక లారీలు పోక్లైన్ పట్టివేత. ముత్తారం మండలంలోని ఓడేడు గ్రామ శివారులోని మానేరులో ఆదివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న 3 ఇసుక లారీలు ఒక పోక్లైన్ ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ మధుసూదన్ రావు కథనం మేరకు గ్రామానికి చెందిన అల్లాడి రవీందర్ రావు తన పొలంలో రాత్రి వేళల్లో అనుమతి లేకుండా పోక్లైన్ సాయంతో లారీలను ఇసుకను తరలిస్తుండగా ఒక లారీ గుంతలో ఇరుక్కుపోయింది. గమనించిన గ్రామస్తులు, పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు మానేరుకు చేరుకొని లారీలు పోక్లైన్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసి ఠాణాకు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. ఇది కూడా పోలీసులు ఏదో దాడి చేసి పట్టుకున్నది కాదు, అదేవిధంగా మైనింగ్ అధికారులు పట్టుకున్నది కాదు. ఏదైతే మానేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తూ అక్కడ లారీ దిగబడితే ఆ దిగబడ్డ విషయాన్ని ప్రజలు గమనించి అక్రమంగా ఇసుక తరలిపోతుందని మరి పోలీసులకు సమాచారం ఇస్తే ఆ సమాచారం మేరకు వచ్చి ఇక్కడ 3 లారీలను అదేవిధంగా పోక్లైన్ ను సీజ్ చేసిండ్రు. మరి యథేచ్ఛగా ఇప్పటికే రైతుల పంట పొలాల్లో పూడిక తీత ఏదైతే ఇసుక పేర్కొన్నదో ఆ పూడిక తీత పేరుతోటి మరి అక్రమంగా వందలాది లారీలను ఓడేడు మానేరులో పెట్టి ఇసుక తరలిస్తున్న కాంగ్రెస్ నాయకులు మరి దాని మీద విమర్శలు వచ్చిన నేపథ్యంలో అధికారులు వాటిని బంద్ చేయించినప్పటికీ కూడా రాత్రిళ్ళు యథేచ్ఛగా మరి మానేరులో జేసీబీలను పెట్టి ఈ విధంగా వందలాది లారీలను తరలిస్తా ఉన్నారు. ఒకవైపు సిరిపురం వద్ద జరిగింది, అదేవిధంగా మలహర్ మండలంలో కూడా లారీలను పట్టుకుంటున్న పరిస్థితి. తాజాగా మరి మంత్రి మండలం అడవి సోమన్పల్లిలో అక్కడ మాజీ ప్రజాప్రతినిధి మరి లారీల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. ఏదైతే ట్రాక్టర్ల నుంచి లారీ తీసుకొచ్చి ఒక దగ్గర డంప్ చేసి ఆ డంపును మరి జేసీబీ ద్వారా లారీలో నింపి మరి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏదైతే ఇసుకను అక్రమ రవాణా చేస్తా ఉన్నారు. ఈ విషయంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకునే నాదుడే కరువైండు. మంత్రి నియోజకవర్గం ఇప్పుడు ఇసుక అక్రమ రవాణాకు మరి నిలయంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇసుక అక్రమ రవాణా చేయడానికి మరి ముందుకొస్తున్న పరిస్థితి. ఏదైతే గతంలో ఇసుక మాఫియా అని చెప్పి మరి బెమ్మేలు పెట్టిన ఇక్కడి స్థానిక శాసనసభ్యుడు ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబు గారు మరి ఇప్పటికి కూడా ఈ అక్రమ ఇసుక విషయంలో ఆయన దృష్టి సారించినట్టు లేదు. అంటే మన వాళ్ళే కదా మరి పోనీ అని అనుకుంటున్నారా, లేకపోతే మంత్రి సహకారంతో కాంగ్రెస్ నాయకులు మరి రవాణా చేస్తున్నారా? ఇక్కడ అల్లాడి రవీందర్ రావు మరి తన పొలంలో నుంచి ఇసుక తీసిండు అని చెప్తున్నారు. కేవలం మరి పొలంలో నుంచి తీసినామని చెప్పుకోవడం మాటకే డైరెక్ట్ వాళ్ళు మానేరులోనే పోక్లైన్లు పెట్టి బాజాప్తా తీసుకెళ్తా ఉన్నారు. మమ్మల్ని ఎవడు ఆపేది, మమ్మల్ని అడ్డుకునేది ఎవడు అన్నట్టుగా ఉన్నది వీళ్ళ వ్యవహారం. అయినా వాళ్ళు చెప్పింది కూడా నిజమే, వాళ్ళని అడ్డుకునే దానికి ఎవరు లేరు. వాళ్ళ దురదృష్టవశాత్తు ఆ లారీలు దిగబడ్డాయి కాబట్టి అక్కడ అదంతా ప్రజల దృష్టికి పోయింది కాబట్టి ప్రజల ఫిర్యాదు మేరకు తప్పనిసరి పరిస్థితిలో పట్టుకోవాల్సి వచ్చింది. లేదంటే రోజు వందలాది లారీలు పోతున్నాయని తెలిసినా కూడా అధికారులు వాటి మీద చర్యలు చేపట్టే మరి స్థితిలో లేరు. వాళ్ళక అంత ధైర్యం లేదు. వాళ్ళు ఇక్కడ మంత్రి మాటను ధిక్కరించి మరి చర్యలు చేపట్టే స్థితిలో లేరు. ఎవరైనా కావాలంటే మీ ఏరియాలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు పోలీసులకు, మైనింగ్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి చూడండి. దాని మీద అసలే స్పందన రాదు, వాళ్ళు అసలే పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడున్న పరిస్థితులలో మంత్రిని ఇసుక మాఫియాకు నిలయంగా మారింది. ఇక్కడ నుంచి వందలాదిగా ఇసుక లారీలు పోతా ఉన్నాయి. మరి కలెక్టర్ గారు, సంబంధిత అధికారులు దీని మీద దృష్టి సారించాలి. అదేవిధంగా మరి రామగుండం పోలీస్ కమిషనర్ గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించి మరి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు మరి వేబిల్లు లేకుండా కూడా మరి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. క్వారీల నుంచి కూడా వందలాదిగా లారీలు అక్రమంగా తరలిపోతున్నాయి. దీని మీద కూడా దృష్టి సారించాలి, ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలి. లేదంటే మంతని ఇసుక మాఫియాకు నిలయంగా మారబోతుంది అనే విషయాన్ని మరి గమనించాలని చెప్పి కోరుకుంటూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.